బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు సంవత్సరం గడుస్తుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారెంటీలు కావచ్చు, ఇక్కడున్న ఈ జిల్లాకు సంబంధించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇక్కడున్న ప్రజలకు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి నెరవేర్చకుండా రేపు ఏడాది పూర్తయిన సందర్భంగా వేడుకలు జరిపేందుకు సిద్ధమవుతారు. దీనిపైన భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసేందుకు కార్యాచరణ రూపొందిస్తుంది. అందులో భాగంగానే ఈ రోజు బీజేపీ చార్జ్ షీట్ అనే ఒక పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ఇందులో పూర్తిగా కోమటిరెడ్డి నల్గొండ జిల్లా చేసింది ఏంటి అని ప్రశ్నిస్తూ ఇక్కడ ప్రజలు కూడా తమకున్న సమస్యలను బీజేపీ ఆఫీస్ కి నేరుగా ఫోన్ చేసి చెప్పొచ్చు అనే ఒక పోస్టర్ ని ఈ రోజు రిలీజ్ చేశారు. అయితే అసలు ఏంటి బీజేపీ ఈ జిల్లాలో ఏం చేయబోతుంది రాబో రోజులలో, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ జిల్లాకు ప్రాతినిధ్యం మంత్రిగా వహిస్తున్నారు, ఆయన పైన ఏం పోరాటం చేస్తున్నారు, ఒకసారి మనతో పాటు జిల్లా పార్టీ అధ్యక్షుడు వర్షిత్ రెడ్డి గారు ఉన్నారు. ఒకసారి చెప్పండి, ఏంది ఈ రోజు చార్జ్ షీట్ అని రిలీజ్ చేసేది, దీని ముఖ్య ఉద్దేశం ఏంటి? పాలనపై ఈరోజు భారతీయ జనతా పార్టీ చార్జ్ షీట్ అంటే ఆరోపణల పత్రం ఈరోజు మేము రిలీజ్ చేయడం జరిగింది. మరి ఏడాది అయినప్పటికీ అంటే అతి తక్కువ కాలంలో చీకొట్టించుకున్నటువంటి ప్రభుత్వము ఈ యొక్క రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, ఈ యొక్క జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వారి ప్రభుత్వం. అంటే నల్గొండకి 20 సంవత్సరాలుగా ఎమ్మెల్యే ఉండి 2 సార్లు మంత్రిగా ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నల్గొండకి గతంలో కూడా చేసిందేం లేదు. మరి వారు మంత్రి అయి సంవత్సరం అవుతున్నప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం నిధులు ఏదో తీసుకొచ్చి వారేదో చెప్పే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఈరోజు రైతులు మనం చూసినట్టయితే రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఏ రకంగా ఇబ్బందులు పడ్డారో మనందరం కూడా చూసినాం. అంటే ఈ యొక్క స్థానిక మంత్రి ఈ మిల్లర్లతో కుమ్మక్కయ్యి ఏ రకంగా కొనుగోలు కేంద్రాల్లో తరుగు పెట్టుకుంటూ నానా రకాల సమస్యలు మనకి రైతులు చూసిండ్రు. మరి మహిళలకి కూడా ఈరోజు మొండి చేయి చూపించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము 2000 రూపాయలు పింఛన్ అని చెప్పిండ్రు, స్కూటీలు అని చెప్పిండ్రు, మహిళల్ని మోసం చేసింది. యువతకి 5 లక్షల రూపాయల కార్డు అని చెప్పిండ్రు. మరి యువతకి ఈరోజు ఉద్యోగాలు లేవు, పరిశ్రమలు లేవు, అసలు బిజినెసే లేదు తెలంగాణలో. అంటే ఈరోజు అమలుగా అన్నటువంటి హామీలు ఈ యొక్క రేవంత్ రెడ్డి సర్కార్ ఇవ్వడంతో తెలంగాణ ప్రజలు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు. మన రాష్ట్రము టిఆర్ఎస్ పాలనలో ఏ రకంగా అభివృద్ధికి నోచుకోలేదు. మరి కేంద్రం నుండి కూడా ఎంత సపోర్ట్ ఉన్నప్పటికీ కూడా మరి యొక్క ప్రభుత్వాలు కూడా మరి సహకరించకుండా మరి బొమ్మ బొరుసులాగా మరి యొక్క కాంగ్రెస్ పార్టీ కూడా మరి వారికి ఏమీ తక్కువ కాకుండా మరి ఇటువంటి హామీలు అమలుగా అనేటువంటి హామీలను ఇస్తున్నప్పుడు మరి భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము, మీరు ఇచ్చిన హామీలన్నీ కూడా మీరు నెరవేర్చకపోతే మిమ్మల్ని రోడ్డుకి ఈడుస్తాము అని చెప్పి మేము ఈరోజు నల్గొండలో కూడా మరి నల్గొండ నియోజకవర్గంలో ఈరోజు మా నల్గొండ ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్క జిల్లాలో మరి నియోజకవర్గ పరంగా మరి యొక్క ఛార్జ్ షీట్ రిలీజ్ చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగానే ఈరోజు మరి నల్గొండకు సంబంధించిన ఛార్జ్ షీట్ ని కూడా మేము రిలీజ్ చేయడం జరిగింది. కానీ ఈ చార్జ్ షీట్ అని పెట్టారు ఈ రోజు, దీనిపైన రాబో రోజులలో ఏం ఉద్యమాలు చేస్తున్నారు? అంటే ఇక్కడ కేవలం మీద పోస్టర్ ఆవిష్కరించి ఉండటమైనా ప్రజల తరపున ఏమైనా కొట్లాడేందుకు సిద్ధమవుతున్నారు? రైతు రుణమాఫీ అని చెప్పిండ్రు. నేను మీకు లిస్ట్ ఇస్తే ఎంతమంది కనీసం 30% మంది రైతులకు కూడా ఈరోజు రుణమాఫీ కాక ఈరోజు రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు. రైతు ఏడ్చిన రాజ్యం ఏది కూడా మరి ఈరోజు బాగుపడ్డది మన గతంలో కూడా ఎప్పుడు కూడా. కానీ నిన్ననే చూసాం మనం, పెద్ద ఎత్తున వాళ్ళు రైతు సంబరాలను చేశారు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో. రేపు కూడా సంవత్సరం పూర్తయిన సందర్భంగా పెద్ద ఎత్తున వేడుకలు జరిపేందుకు సిద్ధమవుతుంది. మీరు ఏమైనా వాటిని అడ్డుకునేందుకు ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నారు? అది సిగ్గుచేటు. ఈరోజు రేవంత్ రెడ్డి సర్కార్ మరి దాంట్లో భాగమైన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నల్గొండ ఎన్జీ కాలేజీలో వారు డాన్సులు చేస్తున్న రోజునే నల్గొండ ప్రజలందరూ డిసైడ్ అయిపోయినరు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మరి ఎంత దిగజారినరు. ఒకప్పుడు నల్గొండ జిల్లా ప్రజల గౌరవం ఉండే వెంకటరెడ్డి గారు అంటే అరే రేవంత్ రెడ్డి ఒక బట్టె బాజాడు, రేవంత్ రెడ్డి మరి ఈరోజు డబ్బులు ఇచ్చి పోస్టు తెచ్చుకున్నాడని రకరకాల అసలు ఏం చేయలేడు, అందరినీ కలుపుకొని రకరకాల విషయాలు ఆరోపణలు చేసినటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఈరోజు రేవంత్ రెడ్డిని ఏదో ఈయన కోసం లబ్ధి పొందే విధంగా మరి ఆయన కాంట్రాక్ట్లు అవ్వచ్చు ఏమైనా కావచ్చు మరి ప్రజలే చెప్తా ఉన్నారు, వారి కాంగ్రెస్ పార్టీ నాయకులే చెప్తా ఉన్నారు. సాక్షాత్తు ఆయన ముఖ్య అనుచరులు మన నల్గొండలో చూసినట్టయితే ఏ రకంగా చెప్పినట్టే మాకు మొహం కూడా లేదు మేము ప్రజలకు తిరగబోతున్నాం అని సాక్షాత్తు నల్గొండ జిల్లాలోని కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి ముఖ్య అనుచరులే చెప్పినారు. మరి వారంతా కింది స్థాయికి పోయి మరి ప్రజలందరూ ఇబ్బంది పడి ఏడుస్తూ ఉంటే బాధపడతా ఉంటే నువ్వు పక్కన పోయి మరి సంబరాలు చేసుకుంటా ఉన్నావు అంటే మరి ప్రజల బాధను చూసి నువ్వు సంబరాలు చేసుకుంటా ఉన్నావా?
కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఈ యొక్క రేవంత్ రెడ్డి గారిని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. రైతులు, మహిళలు, మరి నువ్వు బీసీ డిక్లరేషన్ పెట్టినావు, నువ్వు ఎన్ని డిక్లరేషన్లు చేసి కూడా అందరికి కూడా మోసాలే చేసినావు. ఎస్ఎల్బీసీలో గ్రీన్ ఛానల్ పెడతా అని చెప్పినావు. నువ్వు ఎస్ఎల్బీసీ ఎప్పుడు రావడము, ఒక అబద్ధాలు బట్టెబాజ్ మాటలు చెప్పి ఈ రోజు వెళ్ళిపోవడము. మంత్రులు తీసుకొచ్చిండ్రు ఈ యొక్క వెంకటరెడ్డి గారు, గ్రీన్ ఛానల్ అన్నాడు. అంటే ఇప్పటి వరకు కూడా 20 సంవత్సరాల నుంచి కూర్చొని చెప్తుండు ఎస్ఎల్బీసీ పూర్తి చేస్తా, బ్రాహ్మణ వెల్లంలో పూర్తి చేస్తా. కానీ గతంలో 10 సంవత్సరాలు బీఆర్ఎస్ వెళ్ళింది, ఇప్పుడే మేము కొత్తగా వచ్చినాం, కేవలం సంవత్సరం మాత్రమే అయింది, మేము చేసేందుకు కొంత సమయం ఏంటి, మా మీద ఆరోపణలు దుమ్మెత్తి పోస్తే మేము ఏ విధంగా చేస్తామని కాంగ్రెస్ నేతలు అంటున్న పరిస్థితి ఉంది. మేము చూపిస్తున్నటువంటి రైతులకు కావచ్చు, మహాలక్ష్మి అని కావచ్చు, చీకట్లు నింపిన గృహజ్యోతి అందరికీ అందని 200 యూనిట్ల కరెంటు, ఇది ఆయన చెప్పింది కాదా? ఇది వాళ్ళు చెప్పింది కాదా? అందరి చేతితో వృద్ధులకి 4000 పెన్షన్ అన్నాడు, ఇది ఆయన చెప్పింది కాదా? యువత అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సోనియమ్మ బలిదేవత అని చెప్పిండు ఒకప్పుడు రేవంత్ రెడ్డి, ఒకప్పుడు బలిదేవత అని చెప్తాడు, ఇప్పుడు మహాతల్లి అద్భుతమైన మా అమ్మ అని చెప్తాడు. సొంతిల్లు ఈరోజు నల్గొండ జిల్లాలో ఈరోజు ఇంద్రమ్మ ఇల్లు గతంలో కూడా చెప్పింది కదా, వీళ్ళు పేదలకు ఇండ్లు రాలే నల్గొండ జిల్లాల. ఇల్లు ఎవరికైనా వచ్చినాయంటే వెంకటరెడ్డి గారు వారి బృందాలు మొత్తము బంజారాహిల్స్లా, జూబ్లీస్లా, ఇంకెక్కడో మహా అద్భుతమైన బంగ్లాలు కట్టుకున్నారు తప్ప నల్గొండ జిల్లాలో ఏ ఒక్క నిరుపేదకు కూడా ఈ రోజు ఇల్లు రాలే. 805 ఎకరాలు ఆ రోజు వర్షాలతోని పంట నష్టం జరిగితే ఏ ఒక్క మంత్రి రాడు. కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో, లక్ష్మణ్ గారి నేతృత్వంలో నల్గొండ జిల్లాకి వచ్చి వాళ్ళు ఈ యొక్క పంట నష్టము ఏ రకంగా జరుగుతుందని పరిశీలనకు వస్తే అప్పటిదాకా వీరి యొక్క యంత్రాంగము కదలదు. అంటే నల్గొండ జిల్లాలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్. రేపటి నుంచి ఏం కార్యాచరణ చేయబోతున్నారు? ఉద్యమాలు చేయబోతున్నారా? పాదయాత్రలు చేయబోతున్నారా? ప్రభుత్వం మెడలు వంచేందుకు ఏం చేయబోతున్నారు? మీరు ఇన్ని ఆరోపణలు చేస్తున్నారు. ఈ రోజు ఈ యొక్క కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నల్గొండ జిల్లాలో ఈ యొక్క స్థానిక మంత్రి కావచ్చు, వారి సహచర ఎమ్మెల్యేలు మెడలు వంచుతాము. ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి ఏవైతే హామీలు వారు ఇచ్చిండ్రో మీరు నెరవేరుస్తారా, యొక్క హామీలు మీరు దిగిపోతారా అన్నది మీరు డిసైడ్ చేసుకోవాలి. మీకు చేత కాదా చెప్పండి, బీజేపీ చేస్తుంది, బీజేపీ చేసి చూపిస్తుంది. మరి మీరందరూ మీ యొక్క స్థానిక మంత్రి వెంకటరెడ్డి కావచ్చు, రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, మీరందరూ రాజీనామా చేయండి. మీరు రాజీనామా చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే మీతో రైతులు మీరు యొక్క రాష్ట్రాన్ని, తెలుగు ప్రజలందరినీ కూడా మోసం చేసిండ్రు. దీని రిజల్ట్ మీకు మహారాష్ట్రలో కనిపించింది. మహారాష్ట్ర ప్రజలకి మీరు చాలా చాలా ఈజీ చేసిండ్రు. బీజేపీకి కూడా వీళ్ళు పోయినరు. కర్ణాటకలో కూడా మనం చూడొచ్చు అమలుగా ఉన్నటువంటి హామీలు, మరి ఈ యొక్క తెలంగాణలో కూడా అమలుగా ఉన్నటువంటి హామీలు. అంటే మళ్ళొకసారి మహారాష్ట్రలో ఇస్తే కూడా మమ్మల్ని ఎంతకు తీసుకుపోతారు, వీరు అభివృద్ధి చేయరు, అమలుగా అన్నటువంటి ఫేక్ హామీలే ఇస్తారని చెప్పి మహారాష్ట్రలో రిజెక్ట్ చేసి పడేసిండ్రు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. అంటే ఇప్పటికైనా మీకు సిగ్గు రావాలి, మీరు దిగిపోవాలి. మీరు అనేక సంవత్సరాల నల్గొండలో కూడా ఎన్నో మార్లు కూడా మీరు అబద్ధాలు చెప్పి మోసం చేసిండ్రు. మీరు గౌరవం కాపాడుకోండి అని చెప్పి ఈ సందర్భంగా నేను వెంకటరెడ్డి గారికి కూడా నేను చెప్తా ఉన్నాను. మీరు దిగిపోయి మరొకసారి భారతీయ జనతా పార్టీకి మీరు అవకాశం ఇస్తే ఒక త్రిబుల్ ఇంజన్ సర్కార్, అంటే ఈరోజు దేశంలో 19 రాష్ట్రాల్లో ఈరోజు బీజేపీ సర్కార్ ఉందంటే ఆషామాషి కాదు, ఇట్ ఈస్ నాట్ అ జోక్. అంటే దేశ ప్రజలందరూ కోరుకుంటా ఉన్నారు. అనేక సంవత్సరాలు మహారాష్ట్రలో కావచ్చు, మీరు అనేక రాష్ట్రాల్లో చూసినట్టయితే మధ్యప్రదేశ్ కావచ్చు, అంటే ఎన్నెన్ని అవకాశాలు ఇస్తా ఉన్నారు. మరి హర్యానాలో చూడండి, అంటే దేశ ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు భాజపా సర్కార్తో. అయితే ఒక్కసారి తెలంగాణలో కూడా అవకాశం ఇస్తే, ఎందుకంటే మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఎప్పుడు కూడా మరి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వలేదు కాబట్టి ఈసారి ఒక క్లియర్ నరేటివ్ అన్నది తెలంగాణలో, నల్గొండలో ఆల్రెడీ బిల్డ్ అయిపోయింది. రాబోయేది భాజపా సర్కార్ తెలంగాణలో, ఒక డబుల్ ఇంజన్ సర్కార్ తెలంగాణలో ఏర్పడిపోతా ఉన్నది అన్నది ఈ రోజు మీరు ఎక్కడికి పోయినా కూడా ఒక నరేటివ్ అన్నది ఆల్రెడీ బిల్డ్ అయిపోయింది. పోయినసారి 15,000 సభ్యత్వాలు నల్గొండ జిల్లాలో, ఉమ్మడి నల్గొండ జిల్లా కాదు, కేవలం నల్గొండ జిల్లాలో నమోదైనట్టయితే ఈసారి 2 లక్షల సభ్యత్వాలు ఆల్రెడీ అయిపోయినాయి. అంటే ఈ 2 లక్షల మంది సభ్యత్వాలు తీసుకున్నారు. దట్ మీన్స్ పీపుల్ ఆర్ లుకింగ్ టువర్డ్స్ బీజేపీ. భాజపాలో మరి ఈరోజు ఏ ఇంట్లో టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నా, కాంగ్రెస్ వాళ్ళు ఉన్నా చెప్తున్నారన్నా మీరు చేయండి సభ్యత్వం, మేము చేస్తాం. ఈరోజు మోదీ గారి కుటుంబ సభ్యులు భారతీయ జనతా పార్టీలో మేము కూడా ఒకరమని చెప్పి అందరూ కూడా సభ్యత్వాలు తీసుకుంటా ఉన్నారు. ఈ యొక్క సభ్యత్వం కూడా 15th ఎక్స్టెండ్ అయింది. మరి సంస్థాగతంగా కూడా ఈరోజు నిర్మాణ ప్రక్రియ మొదలైంది. బూత్ కమిటీ నుండి మండల కమిటీ, జిల్లా కమిటీ అంతా కూడా ఒక ఆర్గనైజేషన్, ఒక ఎన్నికల పర్వం కూడా నడుస్తా ఉన్నది. కాబట్టి ఒక ఫ్రెష్ లుక్ తోని ఈరోజు దేశవ్యాప్తంగా, తెలంగాణ రాష్ట్రంలో, నల్గొండలో కూడా మీరు చూస్తారు. రాబోయే కాలంలో మేము ఉద్యమం చేస్తాం. మేము నల్గొండ జిల్లాలో ఉద్యమించబోతా ఉన్నాం. మరి ప్రజల సమస్యలు ఏవైతే ఉన్నాయో
మీరు ఇన్ని రోజు నిర్లక్ష్యంతోని మోసం చేసి సరే మాకు ఓట్లు వచ్చినాయి మేము ఏదైనా చేస్తామని చెప్పి మీరు ఏవైతే హిందువుల మనోభావాలు దెబ్బతినేటట్టుగా మీరు ఎన్ని గుళ్ళు ఈరోజు విధ్వంసం అవుతున్నా కూడా మీరు ఎవ్వరు కూడా పట్టించుకున్నటువంటి మన నల్గొండలు కావచ్చు, ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి కూడా మరి చాలా బాధాకరంగా ఉంది. ఓకే, మీకు చేత కాకపోతే దిగిపోండి. భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉంది, ఇక్కడ నేరుగా నిధులు తీసుకొచ్చి ఇక్కడ అభివృద్ధి చేస్తాం, ఇక్కడ చేతగాని మాటలు చెప్పి ప్రజల్ని వంచన చేయకండి. సో అందుకోసమనే మీరు చెప్పిన వైఫల్యాలు ఏదైతే 6 గ్యారంటీలు కావచ్చు, ఇవి 6 కాదు 66 మోసాలు 6 అబద్ధాలు అని చెప్పి పెద్ద ఎత్తున ఉద్యమ కార్యాచరణ అయితే రిలీజ్ చేయడం చూస్తున్నాం. చూద్దాం రాబోయే రోజులలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ పైన ఏ విధంగా యుద్ధం చేస్తారనేది. కెమెరా పర్సన్ కలీంతో ప్రేమ్, సుమన్ టీవీ, నల్గొండ.